హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో హాల్‌లో అందరూ రెడీ అయ్యి నిలబడి ఉంటారు. మీనా బాలుని "మా బాలు బాలరాజు" అనంటది. అప్పుడు శృతి "మరి రవి" అని అడుగుతది. "రవి నలభీమరాజు" అనంటది. రోహిణి ఏమో "మరి మనోజ్" అని అడుగుతది. వెంటనే బాలు "మన్నురాజు" అనంటాడు. "రేయ్ బాలు" అని ప్రభావతి అంటది. "నేను చెప్పనా" అని రోహిణి సిగ్గుపడుతూ అంటది. "ఆ! చెప్పు" అనగానే "మన్మథరాజు" అనంటది. అప్పుడు బాలు "ఏంటి? నువ్వు మన్మధుడివా?" అని పంచ పీకడానికెళ్తాడు మనోజ్‌ది. మనోజ్ ఏమో "ఎగురుతూ వద్దురా" అని అంటాడు. అందరు నవ్వుతారు. బాలు ఏమో "అందరి పేర్లు పెట్టారు. మా నాన్నకొక పేరు పెట్టొచ్చు గదా!" అని అడుగుతారు. అప్పుడు మీనా "అది అత్తయ్యే పెట్టాలి" అనంటది. ప్రభావతి ఆలోచించి బంగార్రాజు అనంటది. అప్పుడు వాళ్ళాయన "ఊరుకో పెంకి పెళ్ళామా" అనగానే సిగ్గుపడుతూ కొడతది. అందరు నవ్వుతారు. సత్యం "సరే గాని గుడికి కెళ్ళాల్సినయన్నీ కార్‌లో పెట్టారా?" అని అడుగుతాడు. రవి "పెట్టాం నాన్న" అనగానే "సరే సరే పదండి పదండి" అని అంటాడు. అందరెళ్తారు. గుడికెళ్తారు. ఇక గుడిలో జరిగే పూజల్ని అట్లా కొన్ని సన్నివేశాలు చూపిస్తారు. ఆ తర్వాత బాలు వాళ్ళందరూ కారు దిగి లోపలికెళ్తారు. బాలునేమో "సార్ ఆ కార్ తీసి పక్కన పెట్టండి" అనగానే బాలు ఓకే అని పార్కింగ్‌లో పెట్టడానికెళ్తాడు. బాలుకి తెలిసిన ఒక రౌడీ "మేడం ఒక 100 ఇస్తారా? సార్ ఒక 100 ఇస్తారా? మేడం ఒక 100 ఇస్తారా?" అని అందరిని అడుగుతా ఉంటాడు. అతన్ని బాలు చూసి "ఒరేయ్" అనగానే బాలుని చూసి వెళ్ళిపోతూ ఉంటే "ఎంతకు దిగజారావురా" అని అంటా ఉంటే "ఏం చేయను బాసు నా పెళ్ళాముందే అది నా పర్సు, డబ్బులు, కార్డు, కారు అన్నీ లాగేసుకొని ఈ గుడికి తీసుకొచ్చింది. పెగ్గు తాగేవాడిని ఇక్కడికి తీసుకొచ్చి భక్తుల్లా మార్చాలనుకుంటుంది. ఎక్కడి నుండొస్తుంది చెప్పు భక్తి? అందుకే దాని నుండి తప్పించుకొని వాటర్ కోసం ముష్టెత్తుకుంటున్నాను" అని అంటా ఉంటే బాలు "ఛీ ఛీ ఛీ! ఏం బ్రతుకురా నీది? ఒక్క పూటైనా భార్య చెప్పినట్టు విని ఆవిడ్ని సంతోషపెట్టొచ్చు కదా" అని అంటాడు. అప్పుడు అతను "తాగుబోతు మాట తాగుబోతే వినడు. పెళ్ళాం మాట వింటాడా బాసు? సరే గాని ఒక 100 ఇస్తావా? చచ్చినా ఇవ్వను" అనగానే అతను వెళ్ళిపోతా ఉంటాడు. అప్పుడు బాలు "అరెరెరెరె! ఆగరా! ఇట్రా" అని పిలుస్తాడు. అప్పుడతను "ఏంటి బాసు మనసు గాని కరిగిందా? ఈ తాగుబోతే బాధని అర్థం చేసుకున్నావా? మన తాగుబోతు బాధని అర్థం చేసుకున్నావా?" అని అంటా ఉంటే "ఒరేయ్! నీతో నన్ను పోల్చావంటే లాక్కెళ్ళి మీ ఆవిడకి అప్పజెప్తా" అని అంటాడు. "వద్దులే బాసు ఎందుకు పిలిచారో చెప్పు" అని అడుగుతాడు. "నువ్వు నేను చెప్పినట్టు చేశావనుకో ₹100 ఏం కర్మ ₹1000 ఇస్తాను" అనగానే "ఆ! ₹1000 నీలాంటి మందుదాతలుండబట్టే బార్ లోకం కళకళలాడుతుంది. ఏం చెప్పినా చేస్తాను. చెప్పు బాసు" అని అడుగుతాడు. "సరే విను అక్కడున్నాడు కదా" అని మనోజ్‌ని చూపిచ్చి మొత్తం చెప్తాడు. ప్లాన్ మొత్తం చెప్తాడు. చెప్పాక అతను "నటించడం కాదు బాసు ₹1000 కోసం జీవిస్తా" అని అంటా ఉంటే బాలు "ఒరేయ్! నువ్వు మందు కోసం జీవిస్తావని నాకు తెలుసు గాని నా పేరు మాత్రం బయటికి రాకూడదు. జాగ్రత్త" అనగానే "మరి ముందే డబ్బులివ్వు" అని అంటాడు. బాలు "డబ్బులు చేతిలో పెడితే నువ్వు పారిపోతే పనయ్యాకే డబ్బులు" అని అంటా ఉంటే "సరే బాసు" అని అంటాడు. "గుర్తుపెట్టుకో వాడు" అని మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు బాలు. మొత్తం చెప్తాడు. ఇక అందరెళ్లి దర్శనం చేసుకుంటారు. అయ్యగారు అందరిని ఆశీర్వదించి ప్రభావతికి ప్రసాదం ఇస్తారు. అంటే అరటిపండ్లిస్తారు. వెంటనే మనోజ్ "అమ్మా ఆకలేస్తుంది అరటిపళ్ళు ఇవ్వా" అని అడుగుతాడు. వీడొకడు ఆకలికి అస్సలు ఆగలేడు అని మెల్లిగా అనుకుంటది ప్రభావతి. కళ్ళు తెరిచి "ఒరేయ్! అరటిపళ్ళు కొబ్బరి చిప్ప ఏయిరా" అని అడుగుతది మనోజ్‌ని. బాలు "మింగేసుంటడు" అని అంటాడు. వెంటనే మనోజ్ "నేనా? అటు చూడండి" అని చూపిస్తాడు. అందరూ శృతిని, రవిని చూస్తా ఉంటారు. శృతి ఏమో అరటిపండు తింటా ఉంటే, రవి ఆ కొబ్బరి చిప్పను పగలగొడతా ఉంటాడు. అందరూ నవ్వుకుంటారు. సత్యం "పూజారి గారు" అనగానే పూజారి 2 అరటిపళ్ళు మళ్ళీ సత్యానికిస్తే, మనోజ్ ఉరుక్కుంటూ ఎళ్లి "నాన్న ఇటీ నాన్న" అని తీసుకొని తింటాడు. బాలు "ఒరేయ్! తొక్క గూడా మింగేయకురా" అనగానే "నాకు తెలుసులే" అని తింటా ఉంటాడు. సత్యం "పదండి కాసేపు అలా కూర్చొనెళ్దాం" అని వెళ్తారు. ప్రభావతి, రవి, శృతి రండి అని ఎళ్తా ఉంటే అందరెళ్తా ఉంటే ఈ రౌడీ వేషం వేసుకొనొచ్చి "అరేయ్! ఎక్కడికి రా వచ్చావు" అని మనోజ్‌ని పట్టుకొని కొడతా ఉంటాడు. వేపాకు మండలతో కొడతా ఉంటే "అయ్యో! ఆగండి, ఆగండి" అని అందరూ అంటా ఉంటే దగ్గరకొస్తా ఉంటే అందరాగండి నాకు తెలిసిపోయిందిరా! నీ కథ మొత్తం నాకర్థమైపోయిందిరా" అని కొడతా ఉంటాడు.
ఈ గుడిలో అడుగుబెట్టే అర్హత నీకు లేదురా, ఎందుకొచ్చావురా, ఏ మొహం పెట్టుకొని వచ్చావురా, నీ గురించి వీళ్ళకి తెలియదు, నాకు తెలుసురా, అంతా తెలుసు, మొత్తం తెలుసు అని కొడతా ఉంటాడు. చెప్పు, ఏమేం మింగావో తెలుసు అని అంటా ఉంటే బాలు అచ్చన్న అలాగే మాట్లాడుతున్నాడు. అరే స్వామి, వాడి గురించి మీకు మొత్తం తెలుసా అని అడుగుతాడు. అతనేమో ఎవరిని ఎట్లా మోసం చేసావో చెప్పరా అని కొడతా ఉంటాడు. కన్న వాళ్ళని మోసం చేసిన సంగతి తెలుసు, కట్టుకున్న దాన్ని మోసం చేసిన సంగతి తెలుసు, తోడబుట్టిన వాళ్ళని మోసం చేసింది అన్నీ తెలుసురా, అన్నీ తెలుసు అని కొడతా ఉంటే శృతి వెరీ ఇంట్రెస్టింగ్, అన్నీ తెలుసా అని రవిని అడుగుతది. అతనేమో నువ్వు కొత్తగా చేసిన మోసం నన్ను చెప్పమంటావా, చెప్పు, నువ్వే ఒప్పుకుంటావా, చెప్పు, ఏం చేశావో చెప్పరా, ఏం మింగావో చెప్పరా, తప్పు చేశావో లేదో చెప్పరా అని కొడతా ఉంటే ప్రభావతి ఏడుపు ముఖం పెడుతుంది. మోసం చేసావా లేదా చెప్పురా అని కొడతా ఉంటే ప్రభావతి అయ్యో 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 నా కొడుకుని కొట్టి చంపేస్తున్నాడు, ఏమండి ఆపండి అని అంటది. సత్యమేమో ఏదో చెప్తున్నాడు కదా చెప్పనివ్వు. చెప్పడం లేదండి, కొట్టి చంపేస్తున్నాడు. మనోజ్ ఏమో అమ్మా నేను పారిపోతాను అని వెళ్తా ఉంటే అతను పట్టుకొని ఎక్కడ్రా పారిపోయేది, మనుషుల నుంచి తప్పించుకుంటావు గాని నా నుండి తప్పించుకోగలవా అని కొడతా ఉంటాడు. బాలు ఏమో ఇది మన ఏర్పాటే మీనా, ఇప్పుడు నగల గురించి కక్కేస్తాడు చూడు అనగానే మీనా నవ్వుతా ఉంటది. నాకు తెలుసు నువ్వు లక్షలు మింగింది తెలుసు, గుడి ముందు అడుక్కుంది తెలుసు అని కొడతా ఉంటే ప్రభావతి అడ్డం వచ్చి కొట్టకు, ఆపవయ్యా, చాలు చాలు చాలు, నీకు దండం పెడతాను అని దండం పెట్టుకుంటూ మీకు అన్నీ తెలుసని నాకు తెలుసు, మా వాణ్ణి వదిలేయండి స్వామి అని అడుగుతది. అతనేమో వదలను, అంతా బయట పెడతాను అని అంటా ఉంటే ప్రభావతి ఇంకేం మిగిలింది స్వామి, ఉన్నదంతా బయట పెట్టేశారు, పైనుండి కింద దాకా వార్తలు తేలేలా కొట్టారు, ఇంకేముంది స్వామి చెప్పడానికి అని అంటా ఉంటే అతను అడ్డులే వరే రారా చెప్పురా అని మనోజ్ ని పట్టుకొని లాగి మళ్ళీ కొడతా ఉంటాడు. నీ నోటితోనే నువ్వే చెప్తావా లేదా, చెప్పురా చెప్పు అని కొడతా ఉంటే మనోజ్ చెప్తా చెప్తా చెప్తా, అది అది అని అంటా ఉంటే అతను చెప్పరా అని గట్టిగా అంటాడు. అదేంటంటే అది అనే లోపు వాళ్ళ భార్య వస్తది, ఆ రౌడీ వాళ్ళ భార్య వస్తది. వచ్చి జుట్టు పట్టుకొని ఏరా లకలక లకలక, తాగడానికి డబ్బులు ఇయ్యలేదని వెధవేషాలేసి డబ్బులు అడుక్కుంటున్నావా, మందు కోసం పూనకం వచ్చినట్టు నటిస్తున్నావా, దేవుడి గుళ్ళోనే భక్తులని మోసం చేస్తున్నావా, పదరా నీ సంగతి చెప్తాను పద అని గుంజుకొని వెళ్ళిపోతుంది అక్కడ నుండి. ప్రభావతికి మనోజు అందరూ నోటి మీద వేలేసుకుంటారు. ఇంకా బాలు మీనా నవ్వుతా ఉంటారు. మనోజ్ అతను వెళ్ళంగానే టవల్ తీసుకొని కింద పడి ఉన్న టవల్ తీసుకొని అమ్మయ్యా బ్రతికిపోయా అని అంటాడు. ప్రభావతి ఏమో తనలో తాను నువ్వు కాదు మనిద్దరం బతికిపోయాం అని అనుకుంటది. బాలు ఏమో డిసప్పాయింట్ అయి మీనాతో ఆఖరి టైంలో వాడు నోరిప్పే టైంలో ఏం వచ్చింది అని అంటాడు. మీనా మెల్లగా అయినా గుళ్ళో ఇలాంటివన్నీ ఏంటండి, పదండి వెళ్దాం. రోహిణి ఏమో గుళ్ళో ఇంతమంది ఉండంగా వాడు నిన్నే టార్గెట్ చేశాడేంటి అని అంటా ఉంటే మనోజ్ ఏమో అని అంటాడు. రవి పైగా నాటకం ఆడేవాడికి అన్నే చరిత్ర మొత్తం ఎలా తెలిసిపోయింది అని అంటా ఉంటే శృతి మనోజ్ ఇదే గుడి ముందు అడుక్కునేవాడా, మనోజ్ ఏమో ఏ అని అంటా ఉంటాడు, ఫీల్ అవుతా ఉంటాడు. మీనా అవును నేను ఇక్కడే చూశాను అని అంటా ఉంటే మనోజ్ అమ్మా మనం వెళ్ళి దీపాలు వదులుదామా అనగానే ప్రభావతి అని అంటది. బాలు వాడు మళ్ళీ వస్తాడేమో జాగ్రత్తరా అనగానే కోపంగా వెళ్తాడు మనోజ్. ఇక్కడ తప్పించుకున్నా నిన్ను వదలను, నీ చేతే నిజం కక్కిస్తాను అని లోపల లోపల అనుకుంటాడు బాలు. ఇటు సంజయ్ హాల్లో ఫోన్ మాట్లాడుతూ ఉంటే మౌనిక ఇంకా వాళ్ళ అత్తగారు వస్తారు. మౌనిక వెళ్ళొస్తానండి అని అంటది. అప్పుడు సంజయ్ చూడు, గుడికి వెళ్ళావా, దండం పెట్టుకున్నావా, దీపాలు వదిలావా, ఇంటికి వచ్చావా అన్నట్టుండాలి, కాదని నీ ఆలోచన డైవర్ట్ అయిందో ఈసారి నేను మాట్లాడను, నా చేతలు మాట్లాడతాయి అని అంటా ఉంటే వాళ్ళ అమ్మగారు ఏంట్రా గుడికెళ్లే పిల్లను కూడా భయపెడుతున్నావు, దాన్ని ప్రశాంతంగా వెళ్ళనివ్వవా, నా కోడలికి ఎలా నడుచుకోవాలో తెలుసు, తనేం చిన్నపిల్ల కాదు, నువ్వు వెళ్ళమ్మా, వాడి మాటలేం పట్టించుకోకు అని అంటది. అప్పుడు మౌనిక వెళ్ళొస్తానండి అనగానే అని అంటాడు. సంజయ్ మౌనిక వెళ్ళగానే వాళ్ళమ్మతో ఏంటి దాని ముందు నన్ను తిడుతున్నావు, లేకపోతే ఏంట్రా అది నీ భార్య అనుకుంటున్నావా బానిస అనుకుంటున్నావా, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంటావు, భార్య అంటే భర్త కంట్రోల్లోనే ఉండాలా, ఎప్పుడు మీరు చెప్పిన మాటే వినాలా, మీకు నచ్చిన పనే చేయాలా అని అంటది. అప్పుడు సంజయ్ లేకపోతే తనకిష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే చూస్తూ ఉండమంటావా అని అంటా ఉంటే వాళ్ళమ్మ తను పుట్టింట్లో పద్ధతిగా పెరిగొచ్చిన పిల్లరా, ఎలా నడుచుకోవాలో తెలుసు, రాను రాను నువ్వు కూడా మీ నాన్నలాగే తయారైతున్నావు, అప్పుడప్పుడు మనిషిలా నడవడం నేర్చుకో అని అంటది.
అక్కడికి వాళ్ళ నాన్న వస్తూ వస్తూ నా కొడుకుకి చిన్నప్పుడే అన్నీ నేర్పించాను అని అంటాడు. ఇప్పుడు కొత్తగా వాడు నేర్చుకోవడానికి ఏమీ లేదు అని అంటా ఉంటే సంజయ్ వాళ్ళ నాన్నని చూసి నవ్వుతా ఉంటాడు. సంతోషంతో వెళ్ళి కౌగిలించుకుంటాడు. హలో డాడ్ అని అంటాడు. వాళ్ళ నాన్న ఎలా ఉన్నావు మై సన్? నేను బాగున్నాను నాన్న, నువ్వెలా ఉన్నావు? నీ పాలిటిక్స్ హడావుడేమో గాని నువ్వు పూర్తిగా మన ఇంటినే మర్చిపోయావు డాడీ. ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఒక్క మగాణ్ణి. ఈ ఇంట్లో నా మాటే చెల్లట్లేదు తెలుసా అని అంటా ఉంటే సంజయ్ వాళ్ళ అమ్మగారు కూర్చోండి కాఫీ తీసుకొస్తాను అని వెళ్తా ఉంటే ఆగో, నువ్వెందుకు వెళ్తున్నావు? ఇంట్లో చిన్న మహారాణి ఉంది కదా, వీడి భార్య, తనని తెమ్మని చెప్పు అని అంటా ఉంటే ఆవిడ మౌనిక గుడికెళ్ళిందండి అనగానే వాళ్ళ ఆయన గుడికెళ్ళిందా లేకపోతే గుడి పేరు చెప్పి వాళ్ళ అన్నయ్యని చూడ్డానికి వెళ్ళిందా? వెంటనే సంజయ్ గుడికే వెళ్ళింది డాడీ, నేనే చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చి మరీ పంపించాను అనగానే వాళ్ళ నాన్న నవ్వుతూ ఓ, నువ్వే పంపించావా? శబాష్ రా కొడకా, శబాష్. అరే పిచ్చోడా, తనేదైనా చెయ్యాలి అనుకుంటే అన్నీ నీతో చెప్పే చేస్తుంది అనుకుంటున్నావా? తనకి వెళ్ళాలని అనిపిస్తే ఎలాగైనా వెళ్తుంది అని అంటా ఉంటే నో డాడీ, నా గురించి తనకి బాగా తెలుసు. తను ఏదైనా తప్పు చేస్తే నేను ఎలా రియాక్ట్ అవుతానో కూడా తనకి తెలుసు. అందుకే నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. నేనంటే తనకి లిటరలీ చెప్పడం ఎందుకులే అని అనగానే వాళ్ళ నాన్న ఓహో, నీ పెళ్ళాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకున్నావని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నట్టున్నావు కదా, అదంతా నీ భ్రమరా అనగానే సంజయ్ భ్రమ? ఏం మాట్లాడుతున్నావు డాడ్ అని అంటా ఉంటే ఒరేయ్, తను నీ కళ్ళు కప్పి బయట చేయాల్సిందంతా చేస్తుంది, కొంచెం అర్థమయ్యేలా చెప్పు డాడ్ అని అంటాడు. చెప్తా అని ఫోన్ తీసి వాళ్ళ నాన్న మౌనిక వాళ్ళ నాన్నమ్మకి బర్త్డేకి ఫోటోలు దిగారుగా అది చూపిస్తాడు. చూడరా, చూడు ఏం చేస్తుందో తను చూడు. ఆ ఫోటో చూసి సంజయ్ ఇంకా వాళ్ళమ్మ షాక్ అవుతారు. సంజయ్ కోపంగా వాళ్ళమ్మని చూస్తాడు. వాళ్ళ మమ్మీ ఏమో తలదించుకుంటది. వాళ్ళ నాన్న ఇప్పుడు చెప్పరా, ఇవన్నీ గ్రాఫిక్స్ లో చేశారంటావా లేదా నిజంగానే మౌనిక నీకు గుడికని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిందంటావా? చెప్పరా చెప్పు. హ, ఇదేనా తనకి నువ్వంటే భయం? ఇదేనా భార్యల్ని కంట్రోల్లో పెట్టుకోవడం అని అంటా ఉంటే సంజయ్ ఏంటి మమ్మీ, మౌనిక గుడికే వెళ్ళింది కదా అనగానే వాళ్ళమ్మ ఆ గుడికే వెళ్ళింది సంజయ్, ఆ రోజు కూడా గుడికే వెళ్ళింది కదా అని అడుగుతాడు. ఆ గుడికే వెళ్ళిందిరా అనగానే మరి వాళ్ళ ఇంట్లో ఎందుకుంది, ఈ ఫోటోలో ఎలా కనిపిస్తుంది అని అడుగుతా ఉంటే వాళ్ళమ్మ నన్ను అడిగితే నాకేం తెలుసు అని అంటా ఉంటే సంజయ్ వాళ్ళ నాన్న చెప్తావా లేకపోతే అని కొట్టడానికి వెళ్తాడు. ఆ రోజు మేము నిజంగానే గుడికి వెళ్ళాం. తిరిగి వచ్చే దారిలో వాళ్ళ రవి అన్న వదిన కనిపించి బామ్మ పుట్టినరోజు ఉంది రమ్మని బ్రతిమలాడితే పంపించకపోతే బాగోదని నేనే పంపించాను అని అంటా ఉంటే సంజయ్ కోపంగా మరి నేను ఎక్కడికి వెళ్ళింది అని పదే పదే అడిగాను. అప్పుడు నువ్వేం చెప్పావు? గుడికే వెళ్ళిందని చెప్పావా లేదా? ఒక తల్లివై ఉండి కొడుకునే మోసం చేస్తావా ఛీ అనగానే వాళ్ళమ్మ అది కాదురా, నేను చెప్పేది ఏంటంటే అని అంటా ఉంటే వాళ్ళ నాన్న నోర్మి, ఇంటికొచ్చిన కోడల్ని కంట్రోల్లో పెట్టుకోవడం చేతగాకపోగా తనని వెనకేసుకొస్తావా? ఇప్పుడైనా నిజంగా గుడికే వెళ్ళిందా లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కలవడానికి వెళ్ళిందా అని అంటా ఉంటే లేదండి, ఈరోజు నిజంగానే గుడికి వెళ్ళింది అని అంటది. సంజయ్ ఆహా, గుడికే వెళ్ళిందా? అయితే ఏ గుడికి వెళ్ళిందో చెప్పు, నేను అక్కడికి వెళ్తాను. తను అక్కడ లేకపోయినా వాళ్ళన్నయ్య ఆ గుడికొచ్చినా అప్పుడు చెప్తాను నేనేంటో అని అంటా ఉంటే సంజయ్ వాళ్ళ నాన్న గట్టిగా చెప్పు ఏ గుడికెళ్ళింది అని అడుగుతాడు. అది అది శివాలయానికి వెళ్ళిందండి అని భయపడుతూ అంటది. చెప్తా అని సంజయ్ వెళ్తాడు. అలా వెర్రి మొహం వేసుకొని చూస్తావే, వెళ్ళి కాఫీ తీసుకురా అని అంటాడు సంజయ్ వాళ్ళ డాడ్. వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది అక్కడ నుండి. మౌనిక వెళ్ళి గుడిలో దండం పెట్టుకుంటా ఉంటే వీళ్ళందరూ చూస్తారు. అరే మౌనిక అనగానే అన్నయ్య వదిన అమ్మ అని మౌనిక అంటది. ఆ మీ అత్తగారు రాలేదా మౌనిక అని ప్రభావతి అడుగుతది. ఇంట్లో పనుందని ఆగిపోయారమ్మా. సత్యమేమో ఈరోజు అల్లుడు గారితో కలిసి రావాల్సింది కదమ్మా అనగానే ప్రభావతి ఆయన అసలే అని అనబోతుంటే బాలు ఆ కోటీశ్వరుడు, నువ్వు డబ్బున్నోళ్ళ దండకం చదవకు, ఎంత కోటీశ్వరుడైనా భగవంతుడు ముందు ఏమీ లేనివాడే అని అంటాడు. వెంటనే మౌనిక ఆయన బిజీగా ఉన్నారు నాన్న అని అంటా ఉంటే రోహిణి అత్తయ్య ఉసిరి చెట్టు దగ్గర జనాలు బాగా ఎక్కువగా ఉన్నారు, ముందెళ్ళి దీపాలు వదులుతామా అని అడుగుతది. అప్పుడు ప్రభావతి అవునవును, ముందు కోనేటి దగ్గర వెళ్ళి దీపాలు వదులుదాము,
పదండి అని అందరెళ్తారు. అందరెళ్ళి దీపాలొదులుతారు. అప్పుడు ఒక సాంగ్ బెడతారు. ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం అని. తర్వాత అందరూ ఉసిరి చెట్టు దగ్గర దీపాలు పెడతారు. తర్వాత అందరూ ఆశీర్వాదం తీసుకుంటారు. వాళ్ళ వాళ్ళ భర్తల ఆశీర్వాదం తీసుకుంటారు. సత్యం, అమ్మ మౌనిక, అందరూ ఉన్నప్పుడు నువ్వు లేవే అని అనిపిస్తుంది. కానీ అనుకోకుండా బామ్మ పుట్టినరోజుకొచ్చావు. ఇప్పుడు కూడా అనుకోకుండా కలిసావు. చాలా సంతోషంగా ఉందమ్మా. మౌనిక ఏమో నేనొక్కదాన్నే రావాల్సొచ్చినందుకు చాలా ఫీలయ్యాను నాన్న. కానీ ఇలా మీ అందరినీ చూశాక చాలా సంతోషంగా ఉంది అని అంటా ఉంటే ప్రభావతి, కార్తీక పౌర్ణమి రోజు ఎవరో ఒక ముత్తైదుకి తాంబూలం ఇవ్వాలి. అనుకోకుండా ఏంటి ఆడపడుచే వచ్చింది. మీనా ఏమో ఇంతకంటే మన మంచి కోరేవాళ్ళు ఎవరుంటారు? ఆ వాయనం బాకీ నీకే ఉంది మౌనిక అని అనగానే మౌనిక నవ్వుతూ అయితే ఆ అదృష్టం నాకే అన్నమాట అని అంటది. ప్రభావతి, ఏ మీనా వెళ్ళి వాయనం తీసుకురా. మీనా ఏమో అలాగే అత్తయ్య అని వెళ్తది. ప్రభావతి వాళ్ళు నలుగురు కలిసి మౌనికకి వాయనం ఇస్తా ఉంటే మౌనిక కొంగు జాపి పట్టుకోవడానికి వెళ్తది. అక్కడికి సంజయ్ వచ్చి దాన్ని నేలకేస్తాడు, కొడతాడు. ఏయ్, ఎంత ధైర్యమే నీకు? నాకు చెప్పకుండా గుడికని చెప్పి నన్ను కొట్టిన వాణ్ణి కలవడానికి, నా శత్రువుని చూడ్డానికి వస్తావా? నన్ను మోసం చేయాలని చూస్తావా అని అంటా ఉంటే మౌనిక ఏడుపు మొహం పెట్టుకొని, లేదండి, నిజంగా మా వాళ్ళు వచ్చే విషయం నాకు తెలియదు, ఇక్కడికి వచ్చాకే చూశాను అని అంటా ఉంటే సంజయ్, నోర్మోయ్, ఎందుకే నాటకాలు ఆడుతున్నావు? ప్రభావిత ఏమో, బాబు నిజంగా మౌనిక ఇక్కడే అని అంటా ఉంటే, ఆపండి, మీరందరూ కలిసి నా భార్యని నా నుండి దూరం చేయాలని చూస్తున్నారు కదూ? ఇలా దొంగతనంగా కలుసుకొని ఏం నేర్పియాలని చూస్తున్నారు? సత్యమేమో, అయ్యో లేదు బాబు, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. ఆపండి అంకుల్, ఇది మొదటిసారి కాదు. ఎప్పుడు చూసినా గుడి గుడి అని వెళ్తుంటే భక్తి ఎక్కువేమో అనుకున్నాను. కానీ తనకి పుట్టింటి మీద ప్రేమ ఎక్కువ అని అర్థమైపోయింది. మొన్నటికి మొన్న నాతో గుడికని చెప్పి బామ్మ పుట్టినరోజు ఫంక్షన్కి వచ్చింది అనగానే మౌనిక షాక్ అవుతుంది. సంజయ్ ఏమో, ఎందుకిన్ని అబద్ధాలు చెప్తుంది, ఎందుకింత మోసం చేస్తుంది? వెంటనే రవి, మొన్న మీ అమ్మగారు పంపిస్తేనే వచ్చింది అని అంటా ఉంటే సంజయ్, చాలా పో, ఇంటికి వచ్చినా కూడా నాతో నిజం చెప్పాలి కదా, చెప్పా పెట్టకుండా దాస్తుంటే ఏంటర్థం? ఇలా గుడికని చెప్పి చాలా సార్లు ఇంట్లో నుండి బయటకు వస్తుంది. మీ ఇంటికే వస్తుందా లేక ఇంకెవడింటికైనా వెళ్తుందా? చెప్పమని చెప్పు అనగానే అందరు షాక్ అవుతారు. అంత మాట అన్నాడే అని. సంజయ్ మౌనికను కొట్టడానికి చేయెత్తాడు. బాలు వెళ్ళి కొడతాడు సంజయ్ని. అరే, నా చెల్లి మీదే చేయెత్తుతావురా, నా చెల్లినే అంత మాట అంటావరా అని కొట్టడానికి వెళ్తాడు. ఇద్దరు కొట్టుకుంటా ఉంటే అందరు ఆపుతారు. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ప్రభావతి, ఈ ఇంటి అల్లుడు మీద చెయ్యి చేసుకుంటావా? ఇంత రౌడీయిజమా అని బాలుని అడుగుతా ఉంటే, నా చెల్లి మీద చెయ్యేస్తే ఈ చోటల్లా చూస్తూ ఊరుకోవాలా అని అంటాడు. ప్రభావతి, వాళ్ళు మౌనికని బాగా చూసుకోవడం లేదా అని అడుగుతుంది. సత్యం, మౌనిక అక్కడ కష్టాలు పడుతుందా అని అడుగుతారు. సంజయ్ మౌనికని ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ అమ్మా నాన్న ముందు నిన్ను ఎలా టార్చర్ చేశానో అన్నీ చెప్పి, నువ్వు నాకు అవసరం లేదని చెప్పి ఆ ఇంట్లోకి వదిలేసి వస్తాను కాదా అని మౌనిక చేయబట్టుకుని లాగుతా ఉంటే మౌనిక వదిలించుకొని, వదలండి అని దండం పెడుతూ ఏడుస్తూ, నేను వెళ్ళడం తప్పే, నేను ఇంకెప్పుడు మా వాళ్ళ దగ్గరికి వెళ్ళను అని అంటది. తర్వాత సంజయ్ ఇంకా మౌనిక రూమ్ లో ఉన్నప్పుడు సత్యం మౌనికకు కాల్ చేస్తాడు. సంజయ్ ఫోన్ చూసి, నువ్వింకా ఎవ్వరితోనూ మాట్లాడడానికి వీల్లేదు అని అంటాడు. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, లైక్ చేయండి.